హైదరాబాద్ మార్కెట్ ఒక విచిత్ర పరిస్థితి. 1 ఇయర్ నుంచి మార్కెట్ కాస్త డల్‌గా ఉన్నమాట వాస్తవమే. అది ఎవరు అవునన్నా కాదన్నా. కానీ రేట్లు మటుకు ఎక్కడా దిగిరాలేదు. సార్ కానీ ఇంత 1 ఇయర్ నుంచి అంత రేట్లు పడిపోవటానికి కారణం ఏంటి? అంటే చాలా వరకు ఏంటంటే ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతూ ఉంటారు. 1 ఇయర్ అంటే చిన్న విషయం కాదు. అయినా కానీ రేట్లు అలానే ఉన్నాయి. సార్ ఇక్కడ ఏం గమనించారు? అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? సార్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక ప్రైస్ ఒక లెవెల్కి వచ్చిందంటే అది అక్కడ ఆగుతుంది తప్పితే పడిపోదు. అక్కడి నుంచి మళ్ళీ అటు నుంచి లేస్తుంది. అక్కడ ఆగడం అనేది 2 ఏళ్ళైనా ఆగుతుంది, 3 ఏళ్ళైనా ఆగుతుంది, అట్లా 4 ఏళ్ళైనా ఆగిపోతుంది. అంతే తప్పితే అక్కడి నుంచి కిందికి పడిపోదు. సో సింపుల్గా చెప్పాలనుకుంటే అది రియల్ ఎస్టేట్ అనేది వెజిటబుల్స్ ఏం కాదు. సీజన్ రాగానే డిమాండ్ రైతులందరూ ఎక్కువ పంట పండిస్తే మళ్ళీ కేజీకి 4 రూపాయలు 5 రూపాయలు పెట్టేసి లైక్ టమాటా ఉన్నది ఒక సీజన్లో 100 రూపాయల కేజీ పలుకుతుంది, ఒక సీజన్లో 3 రూపాయల కేజీ కూడా వస్తుంది. ఇది అలా కాదు, వచ్చిందా ఈ లెవెల్కి వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు ఈ లెవెల్లో ఉండడానికి కారణాలు అంటే ఈ మనం ఒక సామెత ఉంటుంది, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగా 1,00,000 కారణాలు అన్నట్టుగా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కూడా డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఈ ప్రైస్ ఇలా వచ్చి ఆగడానికి ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతా తప్పితే తగ్గదు. సో ఇది మాత్రం కస్టమర్స్ కానివ్వండి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇది పక్కా నమ్మి తీరాల్సిందే ప్రిన్సిపల్ ఇది. సో ఇది 100% ప్రిన్సిపల్ ఇది రియల్ ఎస్టేట్లో మార్కెట్ ప్రైస్ తగ్గదు. కాకపోతే ప్రైస్ అంటే మార్కెట్ స్పీడ్ ఉన్నప్పుడు మీకు గజానికి ఒక 300-400 కన్సెషన్ ఇస్తారు. ఈ మార్కెట్ ఇలా ఉన్నప్పుడు ఒక 500 నుంచి 1000 దాకా కూడా కన్సెషన్ ఇస్తారు. ఇది సాధ్యపడుతుంది తప్పితే మీకు బేస్ ప్రైస్ అనేది తగ్గదు మనకి. సో ఈ కారణాలు అంటే రియల్ ఎస్టేట్ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు పొలిటికల్ సిచ్యువేషన్స్ చెప్పుకోవచ్చు, రియల్టర్స్ క్రియేట్ చేసిన దాన్ని చెప్పుకోవచ్చు, ఇన్వెస్టర్స్ ఆతృత కూడా చెప్పుకోవచ్చు. పొలిటికల్ సినారియో చూసుకుంటేనేమో రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు చాలామందికి. ఎందుకంటే గతం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల దాకా చూశారు, నమ్మారు, వాళ్ళ లవ్లో ఉన్నారు ఇప్పటికీ ఇన్వెస్టర్స్. ఇది ఇప్పుడు దీనికి తోడు రేవంత్ రెడ్డి గారి మీద కొద్ది గొప్ప నమ్మకం వస్తుందన్న టైంలో హైడ్రా తీసుకొచ్చి పెట్టాడు, అందరికీ భయం ఏర్పడ్డది. సో అది కాస్త కొంచెం నమ్మకం లేకపోయింది. పైగా నిజం, అదొకటి నిజం. అయితే ఇక్కడ ఇంకొకటి అంటే చాలామంది తెలివిగా కూడా వెయిట్ చేసేది కూడా ఏంటంటే నేషనల్ పార్టీలు వేరు, రీజనల్ పార్టీలు వేరు. రీజనల్ పార్టీలో డెసిజన్ మేకర్ ఒక్కడే ఉంటాడు, నేషనల్ పార్టీలో డెసిజన్ మేకర్స్ 100 మంది ఉంటారు. ఇక్కడ తీసుకుని చీఫ్ మినిస్టర్ తీసుకున్న ప్రతి డెసిజన్ తీసుకోవాలనుకున్న ప్రతి ఆలోచన నేషనల్ లెవెల్ ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు ఓకే అనాలి, ఆ తర్వాత ముందుకెళ్తారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఆగడం జరిగింది. ఈ రేట్లు ఇంత పెద్దగా పెరగడానికి కూడా కొన్ని రాజకీయ కారణాలు. సో అంటే ఎకరం 50 కోట్లు పోయే దగ్గర 100 కోట్లు అని చెప్పడం, 10 కోట్లు పోయే దగ్గర 50 కోట్లు అని చెప్పడం. ఇప్పుడు కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉన్నారు. ఎగ్జాక్ట్ చూసే వాళ్ళ దృష్టి ఏంటంటే హైదరాబాద్ మొత్తం 100 కోట్ల అనుకుంటున్నారు. సో ఇలాంటి ఈ 100 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అని సృష్టించడం వల్ల ఇప్పుడు సహజంగా ఒక మంచి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రైజ్లలో వెంచర్స్ కూడా రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పెరిగిన రేట్లు ఏవైతే ఎకరానికి 50 కోట్లు పలుకుతుంది 100 కోట్లు పలుకుతుంది అనేది ఏదైతే ఉందో ఇది కామన్గా ఇప్పుడు రైతులకు కూడా ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు పక్కన ఒక వెంచర్ వేసాము, పక్కన ఒక ల్యాండ్ ఖాళీగా ఉంది, ఇది గజం ఒక 20,000 పెట్టినాం పర్ సపోజ్. పక్కన ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ మీదనే అమ్ముతాను అంటాడు. ఇప్పుడున్న ఈ ప్రైస్ ఎందుకు పెట్టారు, 20,000 ప్రైస్ ఎందుకు పెట్టారంటే ఆయన కొన్న రేట్లో కంపల్సరీ డెవలప్మెంట్కి పోతుంది, ఎకరానికి ఒక 2,500-3,000 గజాల దాకా వస్తుంది. అదంతా క్యాల్కులేషన్ చేసి గజం 20,000 పెడతాడు. ఈ అమ్మే రైతు ఏం చేస్తాడంటే 20,000 బేస్ ప్రైస్ కింద తీసుకొని ఆయన ఎకరం 20,000 చొప్పున అంటే గజం 20,000 చొప్పున క్యాల్కులేషన్ చేసుకొని ఎకరాల మీద పెట్టి అమ్ముతాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఆ వెంచర్ తీసుకున్న ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ అది కాస్త మళ్ళీ 25,000-30,000 పెట్టాల్సి వస్తుంది. అంటే రైతు ఇప్పుడు రియల్టర్స్కి వాళ్ళ వృత్తి రియల్ ఎస్టేటే చేయబట్టి ఏదో ఒక వెంచర్ వేయాల్సిందే. సో దాని ప్రకారంగా రేట్లు వాళ్ళు నష్టపోకుండా అట్లీస్ట్ వచ్చే లాభంలో కొద్దిగా గొప్ప చిన్నపాటి లాభం చూసుకొని వెంచర్ వేయడం జరుగుతుంది. సో మేజర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ అందుబాటులోకి వస్తుందో అప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ వెరీ స్పీడ్లోకి వెళ్ళిపోతుంది. సో మా ద్వారా ఏమన్నా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9390487807 సార్.